అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బాహుబలి 2, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ రాజమౌళి. దంగల్తో 2000 కోట్ల రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ. ఇప్పుడు ఈ ఇద్దరు వేరువేరు టైం లైన్లలో పోటీ పడుతున్నారు. 1000 కోట్లతో పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు రాజమౌళి. 4000 కోట్లతో రామాయణాన్ని 2 భాగాలుగా చూపించబోతున్నాడు దంగల్ ఫేమ్ నితీష్. కాకపోతే 2026లో రామాయణం ఫస్ట్ పార్ట్ రాబోతోంది. అంటే SSMB 29 మూవీ రిలీజ్కి ఏడాది ముందు భారీ రికార్డు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ బాహుబలి 2 మూవీ 1850 కోట్ల రికార్డుని దంగల్లో రెండోసారి విడతలో బ్రేక్ చేసింది. 2000 కోట్ల రికార్డు దక్కించుకుంది. మరి ఈసారి రామాయణం క్రియేట్ చేయబోయే రికార్డుని SSMB 29 బ్రేక్ చేస్తుందా? 2000 కోట్ల బడ్జెట్ మూవీ మీద 1000 కోట్ల బడ్జెట్తో రాజమౌళి ఫైట్ చేయబోతున్నాడా? 2026-27 ఎందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్? హ్యావ్ ఎ లుక్. 1000 కోట్ల బడ్జెట్తో మహేష్ బాబుతో రాజమౌళి SSMB 29 మూవీ తీస్తున్నాడు. ఆల్రెడీ 4వ షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈలోపు హిందీలో రణబీర్ కపూర్ రామాయణం పూర్తి కావస్తోంది. అయితే SSMB 29కి హిందీ రామాయణం ఏమాత్రం పోటీ కాదని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే నిజానికి హిందీ రామాయణమే మహేష్ బాబు 29వ మూవీకి చాలా పెద్ద ఛాలెంజ్. రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసి ఉండొచ్చు. ట్రిబుల్ ఆర్తో వరల్డ్ ఆడియన్స్ని ఫిదా చేసి ఉండవచ్చు. కానీ రామాయణం మూవీ తీసే నితీష్ తివారీ సామాన్యుడు కాదు. తను దంగల్తో 2000 కోట్ల రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకు ఆ రికార్డుని ఏ మూవీ కూడా టచ్ చేయలేదు. రాజమౌళి తీసిన ట్రిబుల్ ఆర్, సుకుమార్ మూవీ పుష్ప 2 ఏది కూడా దంగల్ రికార్డుని బ్రేక్ చేయటం కాదు, రీచ్ కూడా కాలేదు. నిజానికి హిందీ మూవీ దంగల్ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు రాబట్టాక బాహుబలి 2 వచ్చి 1850 కోట్లు రాబట్టింది. కట్ చేస్తే అదే దంగల్ చైనాలో రిలీజ్ అయ్యి అక్కడే 1200 కోట్లు రాబట్టింది. అలా మొత్తంగా 2000 కోట్ల సినిమాగా మారింది ఈ మూవీ. అలా చూస్తే బాహుబలి 1850 కోట్ల రికార్డుని దంగల్ తాలూకా 2000 కోట్లతో నితీష్ కుమార్ బ్రేక్ చేసినట్టే. ఇప్పుడు రాజమౌళి వంతొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీతో దంగల్ రికార్డునే కాదు, వచ్చే ఏడాది రాబోయే రామాయణ రికార్డుని కూడా బ్రేక్ చేసేలా ఉన్నాడు మన జక్కన్న. 4000 కోట్లతో రామాయణాన్ని 2 భాగాలుగా తీస్తున్న నితీష్ తివారీ వచ్చే ఏడాది ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేయబోతున్నాడు. యానిమల్తో స్వింగ్లోకి వచ్చిన రణబీర్ కపూర్ రాముడైతే KGF రాకీబాయ్ రావణుడి పాత్ర వేస్తున్నాడు. ఇక సీతగా సాయి పల్లవి కనిపించబోతుంది. సో కాంబినేషన్ కూడా క్రేజీగా ఉంది. కాబట్టి అంత లైట్ తీసుకోలేం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చే ఏడాది హిందీ రామాయణం ఎంత కలెక్ట్ చేస్తుందో తను తీసిన దంగల్ రికార్డ్ని తానే బ్రేక్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడో ఏమో కానీ కౌంటర్ అటాక్కి రాజమౌళి కూడా సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే 2026లో హిందీ రామాయణం వస్తుంటే 2027లో SSMB 29 రాబోతోంది. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 55,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే మినిమం 10,000 కోట్లు, మ్యాక్సిమం 30,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో బాహుబలి 1850 కోట్ల రికార్డ్ని దంగల్ బ్రేక్ చేస్తే ఇప్పుడు దంగలే కాదు, కుదిరితే వచ్చే ఏడాది వచ్చే రామాయణం కూడా క్రియేట్ చేయబోయే రికార్డ్ని కొట్టేంత పకడ్బందీ ప్లానింగ్తో వస్తోంది SSMB 29.